నమస్తే ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ఈ రోజు అయితే మాత్రం మనం కంట్రోమేట్ బొలారంకి అయితే వచ్చేసినాం అనమాట. కంట్రోమేట్లో అయితే ఉన్నాం, మనకి లాల్బాగ్ యూత్ అసోసియేషన్ వాళ్ళ మండపంకి అయితే వచ్చేసినాం. గణపతి అయితే మీరు చూడొచ్చు, చాలా బాగుంది గణపతి కూడా. అంటే వీళ్ళ డెకరేషన్ కూడా చాలా బాగా చేసినారు. ఈ ఇయర్ వచ్చేసి వీళ్ళు 43 years సెలబ్రేషన్ అయితే జరుపుకుంటున్నారు అనమాట. తప్పకుండా నాకైతే సపోర్ట్ చేయండి, ఈ వీడియో అయితే ఇంటి వరకు చూడండి, అట్లా నాకైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్. తప్పకుండా అందరైతే నాకు సపోర్ట్ ఇస్తారని నేనైతే కోరుతున్నాను. అందరికీ జై శ్రీ గణేష్. जय बोलो गणेश महाराज के, गणपति बप्पा, मंगल मूर्ति, लालबाग चाचा के. అన్న ఎవరు మాట్లాడతారు ముందుకు వచ్చి చెప్పాలన్న మన అసోసియేషన్ పేరు? लालबाग यूथ एसोसिएशन ఓకే, ఎక్కడ ఉంటుంది మన అడ్రస్ చెప్పండి. అన్న శాస్త్రీయ స్కూల్ బ్యాక్ సైడ్, కరెంట్ బిల్ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి? ఇది 43 years వచ్చేసాను. ఓకే, చెప్పాలన్న గణపతి ఎక్కడ నుంచి వచ్చావు? చాలా బాగుంది గణపతి. అన్న బేగం బజార్ నుంచి తెచ్చినాం. అన్న ఎక్కడ కళాకారు? కళాకారాన్ని ఏం లేదు, బేగం బజార్లో ఉండే రాహుల్ సింగ్ కళాకారు నుంచి. ఓకే, ఇంకా మనకి 10 days లో ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి? 10 days వచ్చేసి డైలీ నార్మల్ పూజ ఉంటుంది. ఈవినింగ్ టైంలో మార్నింగ్ ఒక పూజ ఉంటుంది. సో మనకి సాటర్డే వచ్చేసి కథ ఉంది. కథ తర్వాత నార్మల్గా ప్రోగ్రామ్స్ ఉంటాయి అన్న, డాండీ నైట్స్ అలాంటివి, కథ, అన్నదానం అవన్నీ ఉంటాయి అన్న. మొత్తం టీం ఎంతమంది ఉంటారు? 10 to 15 members ఉంటాం. ఇప్పుడు చాలా దగ్గర మండపాల దగ్గర కొన్ని లేడీస్ పూజలు ఉంటాయి, అర్చన కానీ అభిషేకాలు కానీ, అవును. అట్లా ఏమైనా ఉంటాయి? మన దగ్గర వచ్చేసి పంతుల్ని అయితే విలువ ఉంటుంది. అంటే ఏంటంటే ఈవినింగ్ టైంలో పూజ అనేది మేమే చేసుకుంటాం, మా అమ్మమ్మ గారు చేస్తారు. అందరి పూజ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? సో 7:30కి స్టార్ట్ అయిపోతుంది. 7:30 to 8:30 వరకు పూజ ఉంటుంది. ఓకే, మొత్తం ఎన్ని డేస్ పెడతారు గణపతి? 11 days వస్తుంది. 11 days. యా. అంటే నిమజ్జనం ఎక్కడ తీసుకెళ్తారు? మనం అల్వాల్ కూడా షామీర్పేట్. ఓకే, మన దగ్గర లడ్డు ఆప్షన్ ఇట్లా కానీ ఏదైనా ఉందా? ఉంటుంది. ఓకే, లాస్ట్ ఇయర్ వచ్చేసి అన్న వాళ్ళ ఫ్రెండ్ కొన్నాడు. ఓకే, ఎంత పడుతుంది? లాస్ట్ టైం ఎంత పోయింది? 40,000 అయింది. 40,000. యా. చెప్పాలన్నా అసలు లాల్బాగ్ యూత్ అసోసియేషన్ పేరెందుకు పెట్టారు? అది ముంబైలో ఫేమస్ కదా గణపతి. ముంబైలో ఫేమస్. అంటే ఎందుకు అట్లా పెట్టారు? అంటే ఒక ఇయర్ వచ్చేసి మనము గణేష్ తీసుకోనికి వెళ్ళిండే. సో మనకి లాల్బాగ్ టైప్లో మనకు నచ్చింది. ఓకే, అంటే పేరు అనేది ఏం లేకుండే మనకి. అంటే లాల్బాగ్ అని పేరు మంచిగా ఉంది కదా, లాల్బాగ్ యూత్ అసోసియేషన్ అని మేము పెట్టుకున్నాం. అంటే ఎవ్రీ ఇయర్ లాల్బాగ్ టైప్ లో పెడతారా? లాల్బాగ్ టైపే పెట్టుకుంటాం, గ్యారంటీ. ఓకే, చెప్పాలని ఇంకోటి ఏంటంటే ఇప్పుడు యూత్ కి యంగ్స్టర్స్ కి ఏదైనా మంచి మెసేజ్ ఇవ్వాలి మీ తరఫున? అంటే మంచి మెసేజ్ అంటే ఏం లేదన్న, నార్మల్. కొంతమంది ఏమంటే పెడతారు అంటే షో అని పెడతారు కదా, అంటే నార్మల్గా భక్తితో పెట్టకుండా నార్మల్గా పెట్టేసి 11 days ఇట్లా కామన్గా చేసేస్తారు. కొంతమంది పోటీల మీద పెడతారు. మనం అట్లా కాకుండా మన గల్లీలో భక్తితో చేస్తాం అన్న. 11 days అనేది 11 days కూడా మంచిగా చేస్తాం. చెప్పండి అన్న, ఇప్పుడు భక్తులు కూడా చాలా మంది వస్తుంటారు మీ మండపం దగ్గరికి, వాళ్ళకి ఏదైనా చెప్తాం అనుకుంటారా? అంటే రావాలని కోరుకుంటాను నేనైతే. ఎందుకంటే మా గణేష్ దగ్గర అందరు వస్తుంటే భక్తులు చాలా ఆనందంగా ఉంటుంది. మాకు మంచి భక్తి తీసుకొని ఆశీర్వాదాలు తీసుకొని వాడుకుంటున్నాం. చాలా మంచిగా అనిపిస్తుంది. గల్లీ మనకి మొత్తం 1 year వరకు ఖాళీ ఉంటుంది. గణేష్ చతుర్థి రాగానే మొత్తం చైర్స్ తోటి, లైటింగ్స్ తోటి, డెకరేషన్ తోటి మంచిగా గల్లీ అంతా. అంటే అన్న వాళ్ళ ఫ్రెండ్ చేస్తాడు అన్న, ఎవ్రీ ఇయర్ అన్ని చేస్తాడు అన్న. యూత్కి కానీ సొసైటీకి ఏదైనా మంచి మెసేజ్ ఇవ్వాలి మీ అసోసియేషన్ తరఫున? అంటే ఇప్పుడు నార్మల్గా మనం జరుపుకునే గణేష్ పండుగల మనం అందరం యూత్ కానీ అంతా కొంచెం నిమజ్జనం టైంలో నార్మల్గా మీకు తెలుసు కదా, అంతా తీసేటప్పుడు కొంచెం అందరికి ఇబ్బంది జరుగుతుంది. అట్లా అని కొంచెం మంచి విధంగా గణేశుడు తీసి గణేశుడు వేసినాక వేద కార్యక్రమాలు ఏమైనా చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇంకోటి కొంచెం రోడ్డు పైన ట్రాఫిక్ కానీ ఇది కానీ కొంచెం చూసుకుంటే బాగుంటుంది అన్న. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. గణపతి బప్పా మోరియా, మంగళ మూర్తి మోరియా, చాచా కి జై.